హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐపిఎస్ అకాడమీ. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ 365 ఇనిషియేటివ్ స్టార్ట్ చేసామో అందులో భాగంగానే సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం అగ్రికల్చర్ సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఈ మధ్య చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ యొక్క వెయిటేజ్ మనకి ప్రిలిమ్స్లో చాలా వరకు పెరిగిపోయింది. రీసెంట్ టైమ్స్లో మనకి 4 to 6 క్వశ్చన్స్ ఓన్లీ అగ్రికల్చర్ బేసిస్గా మనకి రావడం జరుగుతుంది. అందులో సగం క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లోనే వస్తున్నాయి. సో దట్స్ వై దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ట్రెండ్ని మనం దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చర్ కూడా ఒక సపరేట్ మాడ్యూల్ లాగా మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు ఒక టాపిక్, సో వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటి, ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది, ఓకే, ఇది ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన. ఓకే, అసలు నేమ్ ఇది, ఈ స్కీమ్ యొక్క అసలు నేమ్ ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన, ఆల్సో కాల్డ్ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్. ఇది ఎక్కడ లాంచ్ చేశారు? పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన 2022లో ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన జరిగిందో అప్పుడు ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు లాంచ్ చేశారు, ఓకే, దీని యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ ఎందుకు, అండర్ ఇట్ అసలు ఏం జరుగుతుంది అంటే, ఫెర్టిలైజర్ కంపెనీస్ మస్ట్ మార్క్ ఆల్ ద సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ అండర్ ఏ సింగిల్ బ్రాండ్ భారత్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి చాలా వరకు ఫెర్టిలైజర్స్ గవర్నమెంట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్పీకే. మనకి ఫెర్టిలైజర్స్ 3 రకాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అంటాం. ఈ మూడింటికి కూడా మనకి గవర్నమెంట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యూరియాకి వచ్చేసరికి న్యూ యూరియా స్కీమ్ అనే ద్వారా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అట్లాగే ఫాస్ఫరస్ అండ్ పొటాషియంకి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ 2021 ద్వారా మనకి గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా వస్తున్న ఫెర్టిలైజర్స్ ఉంటాయో ఇవి మనకి రకరకాల కంపెనీస్ వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ తీసుకునే ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ కూడా ఒకటే బ్రాండ్ కింద ఇప్పుడు కంపెనీస్ వాటిని అమ్మాలి. ఏంటి ఆ బ్రాండ్ అంటే భారత్ బ్రాండ్. ఓకే, సో మనకి చూసుకున్నట్లయితే విత్ ద లాంచ్ ఆఫ్ ది స్కీమ్ ఇండియా విల్ హ్యావ్ ఏ కామన్ బ్యాగ్ డిజైన్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఆ ఫెర్టిలైజర్ బ్యాగ్ కవర్ ఏదైతే ఉంటుందో ఒకటే డిజైన్లో, ఓకే, అండ్ దానిపైన ఉండే బ్రాండ్ వచ్చేసరికి భారత్ బ్రాండ్ అనే దాని ద్వారా వస్తాయి. సో ఇక్కడ మనకి యూరియా, మనకి నైట్రోజన్కి సంబంధించిన ఫెర్టిలైజర్ పేరు యూరియా, సో భారత్ యూరియా అని వస్తుంది. అట్లాగే ఫాస్ఫరస్కి సంబంధించింది డై అమోనియం ఫాస్ఫేట్, డిఏపి అంటాం, భారత్ డిఏపి. అట్లాగే మనకి పొటాషియం సంబంధించి ఎంఓపి, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అంటాం, ఓకే, భారత్ ఎంఓపి అని వస్తుంది. అట్లాగే భారత్ ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అండ్ సో ఆన్. సో గవర్నమెంట్ సబ్సిడీ తీసుకునే ఏ ఫెర్టిలైజర్ బ్యాగ్ అయినా ఒకటే బ్రాండ్ దానిపైన ఉండాలి, దట్ ఈజ్ భారత్ బ్రాండ్. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి? సో మనం చూసుకున్నట్లయితే అసలు ఇది ఎందుకు ఇట్లాంటి స్కీమ్ తీసుకురావాల్సి వచ్చింది. ఫస్ట్, ద రేషనల్ ఈజ్ దట్ ఫెర్టిలైజర్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కేటగిరీ మస్ట్ మీట్ ద న్యూట్రియంట్ కంటెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్. అంటే మనకి ప్రతి ఒక 1 kg ఆఫ్ ఫెర్టిలైజర్లో ఇంత న్యూట్రియంట్ కంటెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు డై అమోనియం ఫాస్ఫేట్లో మనకి ఓన్లీ ఫాస్ఫరసే కాదు, అమోనియం కూడా ఉంటుంది. బట్ ఇందులో ఫాస్ఫరస్ కంటెంట్ ఎంత ఉండాలి అనేది మనకి ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో చెప్పడం జరిగింది. సో అందరూ ఒకే రకమైన న్యూట్రియంట్ కంటెంట్ మెయింటైన్ చేసేలాగా మనకి ఈ స్కీమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దట్ మనకి గవర్నమెంట్కి సబ్సిడీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది బేస్డ్ ఆన్ ద న్యూట్రియంట్ కంటెంట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఫర్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది మనం తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ దేర్ ఈజ్ నో ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి కూడా ప్రొడక్ట్కి డిఫరెన్షియేషన్ అనేది ఉండకూడదు. రేపొద్దున ఫార్మర్స్ జనరల్గా ఏం చేస్తారంటే ఒక కంపెనీని ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఆ కంపెనీ ప్రోడక్ట్ వచ్చేదాకా కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి చాలా వరకు ఇబ్బంది అనేది కలుగుతుంది ఫెర్టిలైజర్ సబ్సిడీ ప్రొవైడ్ చేయడానికి, అట్లాగే ఫెర్టిలైజర్స్ కూడా. సో ఇట్లా కాకుండా ఫార్మర్స్కి సింపుల్గా, వెరీ సింపుల్ పద్ధతుల్లో యూరియా,
డిఏపి, ఎంఓపి అట్లాగే ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఒకటే బ్రాండ్ ద్వారా ప్రొవైడ్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఈజీగా ఫెర్టిలైజర్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేసి అట్లాగే ఈజీగా ఫెర్టిలైజర్ కూడా మనం ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ఏ కంపెనీ అయినా సరే ఈ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో దానిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ద్వారానే ఆ ఫెర్టిలైజర్ అనేది తయారు చేయాలి. ఓకే, అలానే ఆల్సో ద బ్రాండ్ ప్రిఫరెన్సెస్ బై ఫార్మర్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఫెర్టిలైజర్ సప్లై డిలేస్. ఈ డిలేస్ అనేది లేకుండా ఇక ముందు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఒక బ్రాండ్ ఫెర్టిలైజర్ కోసం ఫార్మర్స్ వెయిట్ చేయకుండా కూడా సరిపోతుంది. సిమిలర్లీ దీంతో పాటు ఇంకా ఆ కిసాన్ సమ్మేళనంలో ఇంకా ఏమేమి అనౌన్స్ చేశారనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాస్. ఏంటివి? ఈ పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాస్ లాంచ్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మినిస్ట్రీ మార్చేసి మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో దీనిపైన అట్లా అడగొచ్చు, పిఎం కిసాన్ సమృద్ధి కేంద్ర అని ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పి మీకు ఆప్షన్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ఏ మినిస్ట్రీ కింద ఇవి? దే ఆర్ అండర్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ. వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. అండ్ టు క్యాటర్ టు ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్పుట్ నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ లైక్ ఫెర్టిలైజర్, సీడ్స్, ఎక్విప్మెంట్, ఎక్స్టెన్షన్ సర్వీసెస్. వీటి అన్నిటికీ కూడా ఓకే సీడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ ఒకటే షాప్లో ఉండేలాగా ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాస్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. దీనిలో గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? రానున్న కాలంలో 3 లక్షల ఫెర్టిలైజర్ షాప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాస్ లాగా మార్చేద్దాం అనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ ది సమృద్ధి కేంద్రాస్ ఇంకా గవర్నమెంట్ ఏం చేసిందంటే దే హ్యావ్ ఆల్సో లాంచ్డ్ ఇండియా ఎడ్జ్ అనే ఒక ఈ మ్యాగజైన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కిసాన్ సమ్మేళనంలో భాగంగా. అలాగే ఇంకొకటి దే హ్యావ్ ఆల్సో ఇనాగరేటెడ్ ఏ అగ్రి స్టార్టప్ కాన్క్లేవ్. అంటే అగ్రికల్చర్లో మనకు వచ్చే స్టార్టప్స్కి ఉపయోగపడేలాగా ఒక అగ్రి స్టార్టప్ కాన్క్లేవ్ అనేది కూడా మనకి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్కీమ్. నౌ కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్. మనకి కరెంట్ అఫైర్స్ 365 అనే కోర్స్ మనం ఒకటి లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా లాస్ట్ 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఓవరాల్ కంప్లీట్ కవరేజ్ అనేది మనకి ఈ కోర్సులో చేయబడుతుంది. మీకు యూట్యూబ్లో వచ్చేవి మీకు అరౌండ్ 50 to 100 టాపిక్స్ జనరల్గా నేను మీకు చెప్తూ ఉంటాను. బట్ ఓవరాల్ కంప్లీట్ కవరేజ్ మోర్ దాన్ 600 టాపిక్స్ కోర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ కోర్స్. మీకు కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ కాల్ టు దోస్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.